మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రేపు 15వ తారీఖు మైత్రేయ ముహూర్తం అని చెప్పి మనం ఒక షార్ట్ వీడియో ఇవ్వడం జరిగింది. మరి రేపు శుక్రవారం రోజు జరగబోయే మైత్రేయ ముహూర్తాన్ని పురస్కరించుకొని ప్రేక్షకులందరికీ కూడా ఈ మైత్రేయ ముహూర్తము నా ద్వారా మీకు, మీ ద్వారా నలుగురికి లేదా నాకు చెప్పినటువంటి వారికి అందరికీ కూడా మరొకసారి ఆ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు వారిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి విషయాన్ని మనకు లేదా నా ద్వారా మీకు అందినటువంటి వారందరూ ఎప్పుడూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మైత్రేయ ముహూర్తం గత సుమారుగా కూడా ఒక 3 సంవత్సరాల నుండి మనం చెప్తూ ఉన్నాం. ఈ మైత్రేయ ముహూర్తాన్ని పురస్కరించుకొని చాలామంది వారు అప్పులను తీర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మైత్రేయ ముహూర్తమును 3 పర్యాయాలు మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం. 3 పర్యాయాలు అంటే 2 సార్లు ఫోన్పే, గూగుల్ పే, ఒకసారి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. సో బదులు అంటే అప్పులు ఎక్కడనో ₹1,00,000 లేదా 10 లక్షలు లేదా 5 లక్షలు ఇంట్రెస్ట్కు తీసుకున్నాం, వారికి నెల నెల మనము పేమెంట్ చేస్తూ ఉన్నాము అని అనుకునేటువంటి సందర్భాలలో మంత్లీ వారికి కట్టేటువంటి ఇంట్రెస్ట్ బదులుగా ఈ మైత్రేయ ముహూర్తం రోజు వారికి మీరు మనీ ఇవ్వడం ద్వారా ఇలా 3 సార్లు వినియోగించుకోవడం ద్వారా ఈ యొక్క మైత్రేయ ముహూర్తం ఎవరైతే వినియోగించుకుంటారో ఈ అప్పు అనేటువంటిది తొందరగా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మైత్రేయ ముహూర్తాన్ని మరి ఈ శుక్రవారం రోజు 15వ తారీఖు వచ్చేటువంటి ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఆ సమయం గురించి చెబుతూ, మరి కొందరు అడుగుతూ ఉన్నారు, గురువుగారు ఇది నిజమేనా అని. కింద కామెంట్ సెక్షన్స్ అన్నీ నిజాలే. సో తప్పకుండా మీరు కింద కామెంట్ సెక్షన్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చును. మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బంగారం తాకట్టులో ఉంది అని అనుకునేటువంటి వారు కూడా ఈ మైత్రేయ ముహూర్తం రోజు ఎగ్జాక్ట్లీ వారికి పేమెంట్ చేసేసి కూడా ఆ బంగారం తిరిగి వచ్చింది అని కూడా వారు సంతోషపడిన వారు చాలామంది ఉన్నారు. కనుక మైత్రేయ ముహూర్తాన్ని తప్పకుండా కూడా వినియోగించుకున్నటువంటి వారికి 3 సార్లు, మళ్ళీ చెప్తున్నాను, 10 అప్పులు ఉన్నాయి అంటే 10 మైత్రేయ అంటే ఈ ఒకే మైత్రేయ ముహూర్తంలో 10 మంది కట్టడం కాదు, ఎవరికైనా ఒక్కరికి మాత్రమే మీరు కట్టేటువంటి ప్రయత్నం చేయండి. మైత్రేయ ముహూర్తాన్ని తప్పకుండా వినియోగించుకోండి. అప్పుల ఊబి నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. మైత్రేయ ముహూర్తం మనకు శుక్రవారం రానుంది. మరి శుక్రవారం అప్పు తీర్చుకోవచ్చునా అంటే తప్పకుండా తీర్చుకోవచ్చును. శుక్రవారం రోజు అప్పు తీర్చొద్దు అనేటువంటిది ఏదీ లేదు. అయితే శుక్రవారం మనకు మంచి ముహూర్తంలో రావడం జరుగుతున్నది. ఈ యొక్క సమయము మనకు ఎంతో ఉపయోగకరంగా మారబోతున్నది. కనుక మైత్రేయ ముహూర్తము శుక్రవారం రోజు మనకు సమయం ఏమిటయ్యా అనుకుంటే సుమారుగా ఉదయము తెల్లవారుజామున 3:59 అంటే గురువారం రోజు మనకు 14వ తారీఖు. సో 15వ తారీఖు శుక్రవారము ఉదయము 3:59 నుండి మనకు 5:30 లోపు, సుమారుగా కూడా 3:59 AM నుండి 5:34 AM వరకు కూడా శుక్రవారం రోజు మైత్రేయ ముహూర్తం కలదు. మరి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి. 3 సార్లు ఫోన్పే, గూగుల్ పే చేయండి. ఒకవేళ లాంగ్లో ఉన్నాము, ఫోన్లు లేవు, మాకు ఫోన్పేలు, గూగుల్ పేలు లేవు అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. ఫలానా వ్యక్తికి అమౌంట్ ఇవ్వాలి, ఫలానా వ్యక్తికి ఇంత అమౌంట్లో నుండి ఇంత అమౌంట్ను మైత్రేయ ముహూర్తం ద్వారా వినియోగించుకొని నేను ఇస్తున్నాను అని చెప్పి ఒక ఎన్వలప్ కవర్లో ఆ డబ్బులను పెట్టి చక్కగా మీ తలగడ కింద పెట్టి పడుకోండి. లేదా ఒక మీ యొక్క పూజా మందిరంలో అయినా కూడా పెట్టవచ్చును. తప్పకుండా మైత్రేయ ముహూర్తం ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి.
చాలా కాలం నుండి చెప్తూ ఉన్నాం. ఒకవేళ మరి తెల్లవారుజామున కనుక తప్పకుండా అబ్వియస్లీ నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో చక్కగా పూజ మందిరంలో మీరు లెటర్ రాసి ఎన్వలప్ కవర్లో ఆ డబ్బులు పెట్టి చక్కగా పూజా మందిరంలో పెట్టి దీపారాధన చేసి తెల్లవారి లేదా నెక్స్ట్ డే వారికి ఆ డబ్బులు ఇచ్చే అటువంటి ప్రయత్నం చేసుకోవాలి. సో మైత్రేయ ముహూర్తం ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నట్టయితే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి, చేసేసి వారి అమౌంట్ తీర్చేసేసుకోండి. ఇట్లా 3 సార్లు వినియోగించుకోండి, తప్పకుండా మీకు మంచి లభిస్తుంది. ఆల్ ద బెస్ట్.